అసలు మీరు ఆవిడ రిలేషన్లో ఉన్నారా లేకపోతే ఏదైనా గేమ్ ప్లేనా? నాకు లావణ్యకి ఎప్పుడు పరిచయం అంటే ఇది చూపెడతాను. ఇది మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దిగిన ఫోటో. ఇదొకటి, తర్వాత ఇదొకటి. మేము కొచ్చికి కూడా వెళ్ళాము. ఓకే. పెట్టిన తర్వాత సరే నేను కూడా వస్తాను అని చెప్పి అన్నాను. తర్వాత ఏ హోటల్లో ఉంటున్నాను అని కూడా చెప్పింది. రాడిసన్ బ్లూకి వచ్చి ఫర్ ఫస్ట్ 2 days అని చెప్పి పెట్టింది. కేవలం ఈ మస్తాన్ సాయి వల్లే నా లైఫ్ రూయిన్ అయిపోయింది అని చెప్పి లావణ్య గారికి చెప్పడం జరుగుతుంది. అవునండి. అదేంటంటే నేను మొన్ననే ఒక 1 week బ్యాక్ మస్తాన్ సాయిని కలవడం జరిగిందండి జైల్లో. ఈ ఆడియో ఏదైతే లీక్ అయిందో ఆ ఆడియోని లావణ్య మస్తాన్ సాయికి పంపించింది. ఓకే. మీకు ఆడియో కూడా వినిపిస్తాను. పర్లేదు. ఆడియోని ఎంత తెలివిగా ఏం చేసిందంటే తనకు కావాల్సినట్టు తను విక్టిమ్ లాగా నేను విలన్ లాగా అన్నట్టు చేసింది అనమాట. చచ్చిపోతున్నా కెవిన్, ఫ్యాన్ కొరేసుకొని నిజంగా నీ పేరు రాసి చచ్చిపోతా నేను. ఇది వచ్చిందండి యాక్చువల్లీ. ఆపడానికి మీరు ఏం చేశారు? హలో, చూపించు కెవిన్, చూపించు. కెవిన్ అనే పర్సన్ లావణ్య గారితో ఫిజికల్ గా ఉన్నారు లేరు? లేదు. సంథింగ్ ఏదో జాబ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. అదే నాకు జాబ్ పోయిందని చెప్పాను ఇందాక. ఆ జాబ్ కాదు, జాబ్ గురించి జాబ్ ఆఫర్ చేసిందండి. ఓకే, నీకు ఆ జాబ్ ఇస్తాను, నువ్వు ఆపేసేయని. ఇట్లాగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కానీ షీ టీమ్స్ ఎట్లా కంప్లైంట్ చేయాలో నీకు బాగా నేర్పిస్తుంది, ఆమెను కాంటాక్ట్ కావాలంటే అని చెప్పా. మనమే నాకు గొయ్యి తీసుకుంది. వీడియో డిలీట్ చేయమంటే సీసీటీవీలో మామూలుగా మనకి ఎట్లా ఉంటుందండి, 1 week 2 weeks ఉంటుంది, ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఓకే. సో అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు పర్సనల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తుందని ఉంది. అవునండి, అది నిజం అండి. మస్తాన్ సాయి పడుకున్నప్పుడు, తను పక్కన పడుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేసేసుకొని, లేదా తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూపించేటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఈ ఆధారాలతోటి లావణ్యని మామూలుగా కామ్ చేయొచ్చా, లేకపోతే ఇలాంటి అమ్మాయిలకి యాక్చువల్గా సెక్షన్ 211 ప్రకారం రివర్స్లో ఇది ఏదైతే అబ్బాయికి పనిష్మెంట్ వస్తుందో అదే పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. పెనాల్టీ వేసి పనిష్మెంట్ ఇస్తే కానీ వాళ్ళు సరే అవ్వరు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక ఎట్లా అంటే యూనిక్ గెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఒకరి తర్వాత ఒకరు ఆ పేర్లు చెప్పే బదులు దానికంటే ముందు నేను ఆయన్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఆయన ఎవరో కదండి, ఈ మధ్య ఒక రికార్డింగ్ తోటి హల్చల్ అవ్వడం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు, కెవిన్ గారు. నమస్తే. కెవిన్ గారు, వెల్కమ్ టు ఐరా మీడియా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే. కెవిన్ గారు, మీకు లావణ్య గారికి మధ్య అసలు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? అసలు మీరు ఆవిడ రిలేషన్లో ఉన్నారా లేకపోతే ఏదైనా గేమ్ ప్లేనా? గేమ్ ప్లే ఏం కాదండి, రిలేషన్లో కూడా మేము లేము యాక్చువల్గా. సో నాకు లావణ్యకి ఎప్పుడు పరిచయం అంటే ఇది చూపెడతాను. యాక్చువల్గా దాని స్టోరీ వెనకాల నేను సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాను అండి. ఓకే. సో ఇప్పుడు లా చేస్తున్నాను. సో దానికి టీసీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. 4 year డిగ్రీ, ఇది 3 year డిగ్రీ. సో చేయడానికి నేను అప్పట్లో టీసీ తీసుకోలేదు. సో అందుకని టీసీ కలెక్ట్ చేసుకోవడానికి సిబిఐటికి వెళ్తే వాళ్ళు లాస్ట్ డాక్యుమెంట్ అది తెమ్మన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. అయితే వెళ్ళాను నేను. 13 September 2024 అండి. నేను నార్సింగి పిఎస్కి వెళ్ళాను. సిబిఐటి వచ్చేసి గండిపేటలో ఉంది కాబట్టి నార్సింగి పిఎస్ లిమిట్స్లో వస్తుంది. తను కోకపేటలో ఉంటుంది కాబట్టి తను అక్కడికి వచ్చింది. తను అక్కడ రావడానికి కారణం ఏంటంటే దాసరి విజ్ఞాన్ అనే ఒక అతను
ఫిల్మ్ క్రిటిక్ అతను కొన్ని వీడియోస్ చేసి తన గురించి నెగిటివ్గా చెప్తున్నాడు. థంబ్నెయిల్స్లో కొంచెం అసభ్యకరంగా ఉన్నాయి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్స్ ఎట్లా ఉన్నాయంటే కుక్కలతో కూడా సెక్స్ అన్నట్టు థంబ్నెయిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో లైక్ పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య అని చెప్పి ఒకటి, లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా సెక్స్ అని ఒకటి, మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం అని, 10 ఏళ్ల బాలుని ఇంటికి పిలిచి తర్వాత పాలవాడు పేపర్ వాడిని కూడా వదిలిపెట్టని లావణ్య, లాడ్జ్లో అడ్వకేట్ దిలీప్ శంకర్తో అడ్డంగా దొరికిన లావణ్య, ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య వీడియోస్. ఇట్లా కొన్ని థంబ్నెయిల్స్ తనకి, అంటే నేను అవేం చేయలేదు, నన్ను డిఫమేషన్ కేసు వేద్దాము అన్నట్టు తను వచ్చిందనమాట. వచ్చినప్పుడు నేనే పరిచయం చేసుకున్నాను. అంటే నేను ఎవరో ఆమెకు తెలియదు కాబట్టి ఆమె అప్పట్లో కొంచెం ఫేమస్ అవుతుంది రాజ్ తరుణ్ కేసులో. అంటే తను నాతో ప్లే చేసింది ఏంటంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది. నేను ఒక బాధితురాలని, నేను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాను, రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి హీరోయిన్ ఉంది ముంబైలో, ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పింది. సో అంటే మనకి ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది కదా యూజువల్గా. అప్పుడు ఉన్న వాళ్ళలో కొంత సింపతి అనేది ఉంది ఆమెకి, రైట్. సో అదే యాంగిల్లో నేను కూడా ఆమెను చూశాను. పాపం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని చెప్పి. సో అయితే తను నాకు కొంచెం ఈ కంప్లైంట్ లెటర్ డ్రాఫ్ట్ చేస్తారా అంటే కంప్లైంట్ లెటర్ డ్రాఫ్ట్ చేశాను 13 సెప్టెంబర్ 2024. ఓకే. అంటే మీకు 13 సెప్టెంబర్ 2024 నుంచి తన పరిచయం. సో అదే రోజు నేను ఆమెకు పంపించాను చూడండి, 7:35 PM తనకి పంపించాను. ఓకే. యా. సో అట్లా పరిచయం అండి మా ఇద్దరికి. సో పరిచయం స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా కేసు విషయాల్లో నన్ను అడిగేది, అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లేదా షీ టీమ్స్, ఇట్లా తను ఎట్లాగా మన ఈ కేసులు, తను ఏదైతే పెట్టిన కేసులు ఎలా ఫైట్ చేస్తే బాగుంటుంది. అంటే నేను లా స్టూడెంటే కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ ఏదో నేను షేర్ చేశాను. అంటే కెవిన్ గారు, ఇక్కడ నాకు ఒక చిన్న విషయం చెప్పండి. దిలీప్ శంకర్ గారి కంటే ముందు మీరు ఉన్నారా, లేకపోతే దిలీప్ శంకర్ గారి తర్వాత మీరు వచ్చారా? దిలీప్ శంకర్ గారి తర్వాతే వచ్చానండి. తర్వాతే వచ్చారు. నేను యాక్చువల్గా దిలీప్ శంకర్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా అడిగాను. ఓకే. ఏమని అంటే లైక్ ఇప్పుడు నాకు ఒక కేసు ఉంది, యాక్చువల్గా నా కేసు గురించి చెప్పాలి ఇప్పుడు. నా కేసు ఏంటంటే నేను 2019లో డెలాయిట్లో వర్క్ చేసేవాడిని. ఓకే. ఆ డెలాయిట్లో వర్క్ చేసే టైంలో నాకు ఒక 3 ప్రొడ్యూసర్స్ ఒక డైరెక్టర్ ద్వారా పరిచయం. ఆ 3 ప్రొడ్యూసర్స్ పేర్లు కాసిం వల్లి, తర్వాత వల్లి చైతన్య కాశిరెడ్డి, హర్ష గద్దం శెట్టి. డైరెక్టర్ పేరు వచ్చేసి కళ్యాణ్జీ గోగన. ఓకే. అంటే కళ్యాణ్ కుమార్ రాజా అని కూడా ఉంది, గోగన కళ్యాణ్ కుమార్ రాజా. అతను ఏంటంటే నాటకం అనే ఒక మూవీ చేశాడండి. ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. నాటకం అనే ఒక మూవీ చేశాడు 2019లో చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. ఆ నాటకం అనే మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. సో ఈ హీరోయిన్లు వచ్చేసి విశ్వాంత్ దుద్దుంపుడి, చిత్రా శుక్ల. మ్యూజిక్ డైరెక్టర్ ఆ టైంలో మణి శర్మ అని ఉంది, కానీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. ఓకే. సో అయితే నన్ను ఈ 3 ప్రొడ్యూసర్స్ ఈ డైరెక్టర్ ద్వారా పరిచయం. డైరెక్టర్ వచ్చేసి నా సిబిఐటి ఫ్రెండ్ సునీల్ మోహన్ గుంటి అనే అతని ద్వారా పరిచయం. అతను ఐడిబిఐ బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు. సో అతని ద్వారా పరిచయం అనమాట. పరిచయం అయిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసి నన్ను అప్రోచ్ అయ్యారు బడ్జెట్ ఇష్యూస్ వల్ల. అయితే నేను ఒక 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మూవీ కొంత ముందుకెళ్ళింది, మళ్ళీ ఆగిపోయింది బడ్జెట్ ఇష్యూస్ వల్ల. వాళ్ళు మళ్ళీ నన్ను డబ్బులు పెట్టమన్నారు. అయితే ఇప్పుడు నేను పెట్టలేను, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆనెస్ట్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. సో మా దగ్గర అంత డబ్బులు లేవు, ఇంకెవరినైనా యాడ్ చేసుకుందాం అని చెప్పాను. సో ఇక్కడ ఆల్రెడీ 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నేను 4వ వాడిని, 5వ వాడిని ఎవరినైనా యాడ్ చేసుకుందాం అంటే అందరం ట్రై చేస్తున్నాము. అయితే ఈ లోపల ఒక కొత్త ప్రొడ్యూసరు నేనే రాజు నేనే మంత్రి అనే మూవీకి, దా మూవీలో రానా గారు, ఆ మూవీకి 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, తేజ గారు డైరెక్షన్. దాంట్లో మన భరత్ చౌదరి గారు, సురేష్ బాబు గారు, తర్వాత ఈ మన రెడ్డి ఒక ఆయన ఉన్నారు, ఆయన కలిసి 3 కలిసి చేశారు. సో ఈ మూవీకి సంబంధించి నేను ఆయనకు చూపించాను ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, తర్వాత